గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం చెప్తున్నాం. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టాపిక్ ఏంటయ్యా ఆ టాపిక్ అంటే, సెంటెన్సెస్లో రెండు డిఫరెన్సెస్ మనం చూస్తూ ఉంటాం మాటమాటికి. ఇప్పుడు చూడండి, అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ ఈజ్ సో కన్ఫ్యూజింగ్ అంటారు. ఇంగ్లీష్ ఈజ్ ఏ కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అంత తొందరగా రాదు. కరెక్టే, ఇంగ్లీష్ కన్ఫ్యూజింగ్ లాంగ్వేజే. ఎందుకంటే మీరు ఒక చిన్న వర్డ్ పెట్టినా సరే మీనింగ్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అలాంటి క్లాస్ మనం ఒకటి తీసుకుందాం. అందరూ కూడా ఈ వీడియో కంప్లీట్గా ఫుల్గా చూడండి, సగం సగం చూడొద్దు వీడియో ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వింటే మీకు మొత్తం అర్థం అవుతుంది కాన్సెప్ట్ అంతా కూడా. కాబట్టి ఈ ఎందుకు కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్ అంటారు, ఇంగ్లీష్ ఎందుకని చెప్పి కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్ అంటారు అనేది మనం నేర్చుకుందాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ టోల్డ్ అని చెప్పాను. ఐ టోల్డ్ చాలా డీటెయిల్డ్గా చెప్తాను నేను ఈ క్లాసు. ఐ టోల్డ్ తెలుసు మీకు. ఐ అంటే నేను, టోల్డ్ అంటే చెప్పాను అని. ఇక్కడ చూడండి, నేను చెప్పాను అని చెప్పి మీనింగ్ వచ్చింది ఇక్కడ. నేను చెప్పాను, అదే ఐ టోల్డ్ హిమ్ అని, ఐ టోల్డ్ హర్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఎలా వచ్చింది? ఐ అనేదేమో సబ్జెక్టు, నేను పని చేశాను కాబట్టి నేను అని రాస్తాను. టెల్, టోల్డ్, టోల్డ్ అది మీకు తెలుసు. టెల్, టోల్డ్, టోల్డ్, టెల్, టోల్డ్, టోల్డ్. టెల్ అంటే చెప్పడం, టోల్డ్ అంటే చెప్పేశాను అని. కాబట్టి ఐ టోల్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీకు నేను చెప్పాను అని, నేను చెప్పాను. ఇప్పుడు నేను దీన్ని ఈ విధంగా రాస్తున్నాను. నేను ఐ వాజ్ టోల్డ్. నేను చిన్న ఈ మధ్యలో తీసుకొచ్చి వజ్ అనేటువంటి వర్డ్ పెట్టాను. నేను మధ్యలో తీసుకొచ్చి వజ్ అనేటువంటి వర్డ్ పెట్టాను. ఇప్పుడు ఏమైందో చూడండి. ఐ వాజ్ టోల్డ్, నేను చెప్పబడ్డాను, నేను చెప్పబడ్డాను, నేను చెప్పబడ్డాను అనేటువంటి మీనింగ్ మీకు ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఐ టోల్డ్ అంటేనేమో నేను చెప్పాను, మీరు వెళ్ళి ఒకడికి చెప్పారు. ఐ వాజ్ టోల్డ్ అంటే ఎవరో వచ్చి మీకు చెప్పారు. ఐ వాజ్ టోల్డ్, ఐ వాజ్ టోల్డ్, నేను చెప్పబడ్డాను అనేటువంటి మీనింగ్లో వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇక్కడ వస్ పెట్టంగానే ఏమైపోయిందంటే అది ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళిపోయింది. చెప్పబడ్డాను, కొట్టబడ్డాను, తిట్టబడ్డాను ఇలాంటివి కనుక మీరు రాయాలంటే ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ మీరు నేర్చుకోవాలి. కానీ ఇది చాలామంది ఇప్పుడు చూడండి, ఇదే స్ట్రక్చర్లో ఇంకోటి రాస్తా. ఐ వాజ్ బాట్, ఐ వాజ్ బాట్, ఐ వాజ్ బాట్. ఇప్పుడు దీన్ని బట్టి మనం దీని మీనింగ్ అర్థం చేసుకోవచ్చు. చెప్పండి దీని మీనింగ్ ఏంటో. ఐ వాజ్ బాట్ అంటే నేను కొనబడ్డాను అని. నేను కొనబడ్డాను అంటే వేరే వాళ్ళు వచ్చి నన్ను కొనేశారు అని. కానీ ఆయన యాక్చువల్గా రాద్దాం అనుకుంది ఏంటంటే అంటే ఐ బాట్ అని, ఐ బాట్ ఏ బుక్ అని చెప్పి రాద్దాం అనుకున్నాడు. ఐ బాట్ ఏ బుక్ అని చెప్పి రాద్దాం అనుకున్నాడు. నేను ఒక పుస్తకం కొన్నాను అని. చూసారా స్ట్రక్చర్? నేను కొన్నాను, ఐ బాట్ ఏ బుక్. ఇప్పుడు మీరు కనుక ఐ వాజ్ బాట్ అని రాశారనుకోండి, ఐ వాజ్ బాట్ అని చెప్పి రాశారనుకోండి, నేను కొనబడ్డాను అనేటువంటి విచిత్రమైనటువంటి మీనింగ్ మీకు వస్తుంది. కాబట్టి వజులు, ఈజులు అవి మనం ఎక్కడ పెడితే అక్కడ మనం పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాసేటప్పుడు మీరు ఆలోచించుకొని స్ట్రక్చర్ మొత్తం కూడా మీరు చూసుకోవాలి. అది ఇక్కడ మన ఈరోజు క్లాస్ అంతా కూడా అది రైట్. ఇప్పుడు చూడండి, షీ ఆస్క్డ్, షీ ఆస్క్డ్ దాని మీనింగ్ ఏంటండి? షీ ఆస్క్డ్ అంటే ఏంటి? ఆమె అడిగింది, అంతే కదా. షీ ఆస్క్డ్, ఆమె అడిగింది, షీ ఆస్క్డ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇట్లా రాయండి, షీ వాజ్ ఆస్క్డ్, షీ వాజ్ ఆస్క్డ్, ఆమె అడగబడింది, ఆమె అడగబడింది అనేటువంటి మీనింగ్లో మనం రాస్తాం. ఈ విధంగా అడగబడింది, చెప్పబడ్డాడు అని రాయటాన్ని ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ అంటాం. అంతే. మీరు ఎప్పుడు వజే రాస్తున్నారు, ఇట్లా రాయకూడదా? షీ ఈజ్ ఆస్క్డ్ అని రాయకూడదా? షీ ఈజ్ ఆస్క్డ్, కరెక్టే. షీ ఈజ్ ఆస్క్డ్ అంటే ఆమె ఇప్పుడు, ఇది ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్ కదండి, ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్ కదా. ఆమె ఇప్పుడు అడగబడింది, ఆమె ఇప్పుడు అడగబడింది, ఆమె అడగబడింది ఎప్పుడో. ఇప్పుడు ఇది చూడండి, ఐ ఆమ్ ఆస్క్డ్, ఐ ఆమ్ ఆస్క్డ్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా వెర్బ్ థర్డ్ ఫార్మ్సే. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్ వెర్బ్ అన్నీ కూడా థర్డ్ ఫార్మ్. చూడండి, ఐ ఆమ్ ఆస్క్డ్,
ఐ ఆమ్ ఆస్క్డ్, నేను అడగబడ్డాను. ఎప్పుడు? ప్రజెంట్ టెన్స్లో ఐ ఆమ్ ఆస్క్డ్. షీ ఈజ్ ఆస్క్డ్, ఆమె అడగబడింది. ఎప్పుడు? ప్రజెంట్ టెన్స్లో. షీ వాజ్ ఆస్క్డ్, పాస్ట్ టెన్స్లో అడగబడింది. నిన్నో మొన్నో అడగబడింది. ఇది చూడండి ఒకసారి. దే ఆర్ ఆస్క్డ్. వాళ్ళు అడగబడ్డారు. ఇప్పుడు వాళ్ళు అడిగారు అంటానికి ఏం రాస్తాను నేను? దే ఆస్క్డ్ అని రాస్తాను. దే ఆస్క్డ్, వాళ్ళు అడిగారు. దే ఆస్క్డ్, వాళ్ళు అడిగారు. దే ఆస్క్డ్. రైట్. ఐ ఆస్క్డ్, నేను అడిగాను. ఐ ఆస్క్డ్, నేను అడిగాను. ఐ ఆమ్ ఆస్క్డ్, నేను అడగబడ్డాను. రైట్. షీ ఆస్క్డ్. ఇలా కాబట్టి చూడండి. ఓకే, ఇలా. కాబట్టి మీరు ఈ స్ట్రక్చర్ వచ్చినప్పుడు అడగబడ్డాను, కొనబడ్డాను అనేటువంటి వాక్యాలు వస్తాయి మీనింగ్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనం ఏం చేసాం? యామ్ ఈజ్ ఆర్ పెట్టాము. యామ్ ఈజ్ ఆర్ పెట్టి వెర్బ్ థర్డ్ ఫామ్ పెట్టాము. వెర్బ్ మనం ఇక్కడ థర్డ్ ఫామ్ పెట్టాము. అందుకనే చాలామంది ఇది అర్థం కాక ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ కన్ఫ్యూజింగ్ అంటారు. నిజంగా కన్ఫ్యూజింగా? అంత కన్ఫ్యూజింగా ఇంగ్లీషు? నో, అంత కన్ఫ్యూజన్ ఏం లేదు దీనిలో. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు షీ రోట్. కాబట్టి రాసేటప్పుడు మీరు దాని మీనింగ్ ఎలా వస్తుందని అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు ఏదో రాసేసాను కదా అంటే కుదరదు. ఇప్పుడు చూడండి, షీ రోట్, ఆమె రాసింది. అంతే కదా, ఆమె రాసింది, అది మీనింగ్. ఇప్పుడు మీరు కనుక ఇట్లా రాశారనుకోండి, షీ వాజ్ రిటన్ అని రాశారనుకోండి, అప్పుడు మీనింగ్ ఏమొస్తుందో చెప్పండి ఏమొస్తుందో? షీ వాజ్ రిటన్ అంటే ఆమె రాయబడింది అని. ఆమె రాయబడింది అసలు మీనింగ్ ఉంటుందా అండి? అసలు ఆమె రాయబడింది అనేది మనకి మీనింగ్ ఉంటుందా? ఉండదు. సో తప్పు. మీనింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, దే టోల్డ్, వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చూడండి, దే ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు ఇక్కడ వర్ రాస్తారు. దేవర్ టోల్డ్. ఏమండి మీరు ఇక్కడ దేవర్ టోల్డ్ అని ఎందుకు రాశారు? దే ఆర్ టోల్డ్ అని రాయకూడదా? చెప్పండి. దేవర్ టోల్డ్ అని రాస్తానా? వాళ్ళు చెప్పబడ్డారు. దీని మీనింగు వాళ్ళు చెప్పబడ్డారు, దీని మీనింగు వాళ్ళు చెప్పబడ్డారు. కానీ ఇది ఏ టెన్స్లో ఉందండి? పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఇది కరెక్టు. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దేవర్ టోల్డ్. ఏం రాశాను నేను? దే రాసి యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్లో ఒక వర్డ్ రాసి వెర్బ్ థర్డ్ ఫామ్ రాశాను. అది. కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ ఆర్ అన్న రావాలి, వర్ అన్న రావాలి. ఆరు వర్రు దేన్ని బేస్ చేసుకొని వస్తాయి? దాన్ని బేస్ చేసుకొని వస్తాయి. అలాగా మీరు ఈ విధంగా వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, హీ కిల్డ్, అతను చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, అతను చంపబడ్డాడు. హీ వాజ్ కిల్డ్, అతను చంపబడ్డాడు. కిల్డ్. ఇక్కడేమో ఈ కిల్డ్ ఏమో పాస్ట్ టెన్స్, అంటే రెండో ఫామ్. కిల్డ్ ఇది సెకండ్ ఫామ్. ఇది ఇక్కడ థర్డ్ ఫామ్. కిల్డ్. కాబట్టి ఈ విధంగా మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు రాసుకోవాలి. కాబట్టి ఈ వీడియో కొద్దిగా డీటెయిల్డ్గానే చెప్తున్నా. అది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈ విధంగా వచ్చి సబ్జెక్ట్ వచ్చి పక్కన ఇది వచ్చి పక్కన థర్డ్ ఫామ్ కనుక వచ్చిందనుకోండి, చెప్పబడ్డ. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఈ కిల్డ్ అంటేనేమో ఆయన చంపాడు. ఈ వాజ్ కిల్డ్ అంటే అతను చంపబడ్డాడు. అతను చంపబడ్డాడు అనేటువంటి మీనింగ్లో మనం ఇక్కడ దీన్ని రాస్తూ ఉంటాము. జాగ్రత్తగా మీరు ఫాలో అయితే మీకు అర్థం అవుతుంది. జాగ్రత్తగా వినండి వీడియో. ఓకే, అలాగే చూడండి.
హీ హీ రిప్లైడ్. హీ రిప్లైడ్ అంటే ఏంటండి? హీ రిప్లైడ్ అతను సమాధానం ఇచ్చాడు. అతను సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా రాస్తా. హీ వాజ్ రిప్లైడ్. హీ వాజ్ రిప్లైడ్ అతను సమాధానం ఇవ్వబడ్డాడు. అతను సమాధానం ఇవ్వబడ్డాడు అంటే వేరే వాళ్ళు ఎవరో ఈయనకి సమాధానం చెప్పారు. హీ వాజ్ రిప్లైడ్. హీ వాజ్ రిప్లైడ్ అని చెప్పి మనం రాస్తాం అనమాట. హీ వాజ్ రిప్లైడ్ అని. ఇక్కడ నేను వాజ్ ఎందుకు రాశాను? ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాజ్ అని రాశాను. ఇప్పుడు మనకి ఇలా కూడా ఉంటుంది. హీ ఈజ్ రిప్లైడ్ కూడా కరెక్టే. హీ ఈజ్ రిప్లైడ్ కూడా కరెక్టే. కాకపోతే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి నేను వాజ్ అని రాశాను. పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాజ్ అని రాశాను. కాబట్టి హీ వాజ్ రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వబడ్డాడు. హీ ఈజ్ రిప్లైడ్ అతను సమాధానం ఇవ్వబడ్డాడు. కాకపోతే ఇదేమో ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడే ఇవ్వబడ్డాడు. ఇప్పుడే ఎవరో ఆయనకి చెప్పారు. హీ ఈజ్ రిప్లైడ్. హీ వాజ్ రిప్లైడ్ ఇంతకుముందు ఎప్పుడో ఆయనకి సమాధానం చెప్పారు. సమాధానం చెప్పారు. అది ఓకే. చూడండి ఇప్పుడు హీ ఓపెన్డ్. హీ ఓపెన్డ్ అతను దాన్ని ఓపెన్ చేశాడు అని మీకు ఇది అర్థమైపోతుంది. ఫస్ట్ పార్ట్ హీ ఓపెన్డ్ అతను దాన్ని తెరిచాడు అని. హీ ఓపెన్డ్ అని. ఇప్పుడు దీన్ని ఇట్లా రాద్దాం. హీ వాజ్ ఓపెన్డ్. హీ వాజ్ ఓపెన్ అతను తెరవబడ్డాడు. అతడు తెరవబడ్డాడు అంటే అసలు మీనింగ్ ఉందా మనకి? అతను తెరవబడ్డాడు ఏంటి అంటే స్ట్రక్చర్ కరెక్టే, మీనింగ్ రావట్లే. మీనింగ్ రానప్పుడు మనం ఎందుకు రాస్తాం దీన్ని? మీనింగ్ రానప్పుడు మనం దీన్ని ఎందుకు రాస్తామండి? కాబట్టి అసలు ఇది మీనింగ్లో ఉండదు. మీనింగ్లో ఉండదు అట్లాగనమాట. అలాగే చూడండి ఈ ఏట్ అతను తినేశాడు. ఈటెన్ అతను తినేశాడు. ఇప్పుడు చూడండి హీ వాజ్ రాయింది ఎందుకని? పాస్ట్ టెన్స్ కాబట్టి. హీ వాజ్ ఈటెన్ అతను తినబడ్డాడు. ఎవరో వచ్చి ఈయన తినేశాడు. ఎవరో ఈ మ్యాన్ ఈటర్స్ ఎవరో వచ్చారు. మ్యాన్ ఈటర్స్ వచ్చి ఆయన తినేశాడు. హీ వాజ్ ఈటెన్ అంటే అతను తినబడ్డాడు. వేరే వాళ్ళు ఎవరో వచ్చి తినేశారు. ఇక్కడ అతనే తిన్నాడు వచ్చి అతనే కూర్చొని తిన్నాడు. ఇక్కడ రెండో సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే అతను తినబడ్డాడు. అతను తినబడ్డాడు అనేది. మరి దీన్ని ఇట్లా రాయొచ్చా? ఈజ్ ఈటెన్ అని రాయొచ్చా? రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడే తినబడ్డాడు. ఇంతకుముందు తినబడ్డాడు. ఈ విధంగా మీరు సెంటెన్స్ చూసుకొని రాసుకోవాలి. ఈ విధంగా వాక్యాలన్నీ కూడా మీరు చూసుకొని ఒక్కొక్కటి అర్థం చేసుకొని రాసుకుంటే మీకు మీరే చెప్తారు ఇంగ్లీష్ ఈజ్ నాట్ కన్ఫ్యూజింగ్ అని. ఇంగ్లీష్ ఈజ్ నాట్ కన్ఫ్యూజింగ్ అని చెప్పి చెప్తాం. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసి మనం దీన్ని ఆపుదాం. రైట్ చూడండి. హీ సోల్డ్ అతను అమ్మేశాడు. హీ సోల్డ్ అతను అమ్మేశాడు. ఇప్పుడు మీరు అతను అమ్మబడ్డాడు అని రాయాలి. అతను అమ్మబడ్డాడు ఎట్లా రాస్తారు? ఇప్పుడు మనం చెప్పిన దాన్ని బట్టి హీ వాజ్ సోల్డ్ థర్డ్ ఫామ్. ఇక్కడ ఇది థర్డ్ ఫామ్ చూడండి. సెల్ సోల్డ్ ఇదేమో ఇక్కడ సెకండ్ ఫామ్, ఇదేమో ఇక్కడ థర్డ్ ఫామ్. ఇదేమో పాస్ట్ టెన్స్లో ఉంది, ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్లో ఉంది. కాబట్టి మీరు చంపబడ్డాడు కొనబడ్డాడు అని రాయాలంటే వజు ఈజు రాసి వెర్బ్ ఇక్కడ థర్డ్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు చూడండి. హీ సోల్డ్ అతను అమ్మేశాడు. హీ వాజ్ సోల్డ్ అతను అమ్మబడ్డాడు. వేరే వాళ్ళు వచ్చి ఈయన ఎవరికో అమ్మేశారు. ఎవరో ఆయన్ని అమ్మేశారు. అలాగే షీ రూల్డ్ ఆమె పరిపాలన చేసింది. షీ వాజ్ రూల్డ్ ఆవిడెవరో వచ్చి పరిపాలించడం మొదలుపెట్టారు. ఆవిడెవరో వచ్చి పరిపాలించారు. కాబట్టి ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే
హెల్పింగ్ వెర్బ్ పెట్టి ఇక్కడ మీరు థర్డ్ ఫామ్ పెట్టాలి. ద బాయ్ ఈజ్ బీటెన్. ద వీడియో ఈజ్ మేడ్. వీడియో తయారు చేయబడింది. ద వీడియో వాజ్ మేడ్. వీడియో తయారు చేయబడింది ఎప్పుడో. వీడియోస్ ఆర్ మేడ్. వీడియోస్ తయారు చేయబడ్డాయి ప్రజెంట్ టెన్స్లో. వీడియోస్ వర్ మేడ్. వీడియోస్ తయారు చేయబడ్డాయి ఇంతకు ముందు ఎప్పుడు. కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్రజెంట్ టెన్స్ అనమాట, వజ్ వర్ పాస్ట్ టెన్స్. కాబట్టి మీరు రాసేటప్పుడు యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ రాసి పక్కన ఉండేటువంటి వరకు థర్డ్ ఫామ్లో రాశారనుకోండి, అంతా ఈజీ అయిపోతుంది. మనకి ఈజీ అయిపోతుంది. రైట్, ఈ వీడియో మీరు మొత్తం చూస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు కనీసం ఈ వీడియోకి 100 సబ్స్క్రైబర్స్ అన్నా నాకు రావాలి. గుడ్ డే టు యూ ఆల్.